ఈ రోజైతే మనం పల్నాడు జిల్లా సత్తెంపల్లి గ్రామం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి రకరకాల వస్తువులు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఆ ఇండస్ట్రీలో ఉన్నామండి, యూనిట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి ఐరన్ వీల్స్లు అండి. ఈ పవర్ వీడర్ అటాచ్మెంట్స్ అంటారు. ఇవి ఐరన్ వీల్స్లు, గొర్రు, గుంటక, బోధే ఇలాంటివన్నీ కూడా పవర్ వీడర్ సంబంధించిన అన్నీ కూడా మనం ఇక్కడే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా కానీ డీలర్స్కి, సబ్ డీలర్స్కి, రైతులకి ఎవరు కావాలంటే వాళ్ళకి అందుబాటులో డెలివరీ అయితే సప్లై చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇవి గొర్రు పాయింట్లు అండి. గొర్రు పాయింట్లు ప్రతిదీ కూడా పవర్ వీడర్ సంబంధించిన అటాచ్మెంట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తయారు చేస్తాం అనమాట. ఇవి గొర్రు పాయింట్లు. తర్వాత వచ్చేసరికి ఇవి గొర్రు సెట్ అంటారండి. ఇది గొర్రు ఫ్రేమ్. ఈ గొర్రు ఫ్రేమ్కి ఈ 2 పలుగులు వస్తాయి. ఈ 2 పలుగులు ఈ పాయింట్లు 3 వస్తాయి, ఇంతవరకు వస్తాయి. ఇవి వచ్చేసరికి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో హోల్సేల్గా, రిటైల్గా ఎక్కడికైనా సప్లై చేస్తాం. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అండి. మన స్టాక్ అనేది గూడెంలో ఉంది సపరేట్గా. ఇది వచ్చేసి వర్కింగ్ షాపు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడ తయారు చేసి సపరేట్గా గూడెం ఉంది. ఆ గూడెంలో నీట్గా పెయింట్ వేసి పార్సిల్ చేసి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కానీ మనం డీలర్స్కి, రైతులకైతే రైతు వారిగా రైతుకి ఇస్తాం. సబ్ డీలర్లకి బల్క్ ఆర్డర్లు కావాలంటే బల్క్లో చేసి ఇస్తాం. ఎవరికి కావాలంటే ఎవరికి చేసి ఇస్తాం. 365 రోజులు మనకి స్టాక్ అనేది అవైలబుల్లో ఉండిద్ది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టండి. సో ఇక్కడ మీరు ఏం తయారు చేస్తున్నారండి? బోధ గొర్రెండి. ఇది గొర్రె సెట్, ఫుల్ సెట్ పాయింట్లు, పలుగులు, బద్దెలు మొత్తం వస్తాయండి. గుంట పలుగులు మొత్తం వస్తాయండి. దీంట్లో మీరు సైజెస్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. 30 మిర్చిలోకి అయితే 30 అండి, పత్తిలోకి అయితే 40 అండి. దీనికి సైజ్ వచ్చేసరికి 18 అంగుళాలు, ఒకటేమో 28 అంగుళాలు వచ్చిందండి. పత్తిలోకి అయితే 28, మిర్చిలోకి అయితే 18 అంగుళాలు వచ్చిందండి. దీనికి అదిదండి సామాన్లు. ఫుల్ సెట్ అయితే మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సార్ ఇది ఒక్క సెట్ మీరు తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టిద్దండి? ఒక మొత్తం 2 గంటలు పట్టిద్దండి. 2 గంటలు? 2 గంటలు ఇచ్చేస్తామండి. 2 గంటలు ఇచ్చేస్తాం. సార్ అసలు మీరు ఇక్కడ మీ యూనిట్లో అసలు ఏమేమి రకాలు తయారవుతున్నాయి అగ్రికల్చర్ సంబంధించి మీరు తయారు చేసేది? మేమైతే అండి ఫుల్ సెట్ మొత్తం విల్సులు, బోధె, పలుగులు, గొర్రు సెట్, ఫుల్ సెట్ అండి మొత్తం తయారీ అలుపులో ఉంటాయండి. మా గూడెం కూడా ఒకటి ఉందండి. ఇక్కడ మేము వరకు తయారు చేస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. అలానే ఇంకొకరితో మాట్లాడదాం. ఇక్కడ అయితే ఆయన తయారు చేసే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ బోధులు తయారవుతున్నాయి, అలానే ఇక్కడ రోలర్స్ కూడా తయారవుతున్నాయి. ఒకసారి ఈ రోలర్స్ గురించి సార్ మీరు ఏం తయారు చేస్తున్నారండి? వీల్స్ అండి. ఇది పవర్ టిల్లర్ వీల్స్, పవర్ వీడర్స్ వీల్స్. సార్ దీంట్లో ఏమైనా సైజెస్ ఏమైనా ఉంటాయండి? సైజెస్ ఒకటే సైజ్ వస్తాయండి. ఒకటే సైజ్ వస్తుంది. ఇది దేనికైనా సెట్ చేసేసుకోవచ్చా? దేనికైనా సెట్ అవుతాయి. దేనికైనా సెట్ అవుతాయి. అవునండి. దీంట్లో క్వాలిటీస్ కానీ అలా ఏమైనా ఉంటాయా, లేదంటే మొత్తం ఒకే క్వాలిటీ ఉంటుందా? ఇంకా మంచి క్వాలిటీ వాడుతున్నాం ఉన్న వాటిలో. మీరు ఒక రోజులో మీరు ఎన్ని వరకు తయారు చేస్తారండి? ఒక రోజులో ఒక 20 చేస్తామండి. ఒక 20 తయారు చేస్తారు. ఈ ఓన్లీ మీరు ఇది ఒకటే తయారు చేస్తారు, లేదంటే ఆ బోధులు కానీ అవి కూడా తయారు చేస్తారా? అంతా ఆల్రౌండర్స్ మొత్తం చేస్తూ ఉంటాం. గొర్రె అని వీల్స్ మొత్తం చేస్తూ ఉంటాం. మొత్తం చేస్తుంటారు. అంటే ఈ వీల్సే కాకుండా మీరు బోధులు అవి కూడా తయారు చేస్తూ ఉంటారు? అవి కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇగోండి ఇక్కడైతే వీల్స్ తయారవుతున్నాయి, ఇక్కడ బోధులు తయారవుతున్నాయి. ఈ బోధులు కూడా అడ్జస్ట్ పరంగా ఉన్నాయండి. ఇగోండి మీరు 4-5 అంగుళాల నుంచి దాదాపు 1.5 వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది జస్ట్ ఇలా బోల్ట్ సిస్టమ్. ఈ బోల్ట్ సిస్టమ్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా మిర్చి పంటలో వాడుతూ ఉంటారు. ఈ మిర్చి పంటలో వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది చూపించండి, అడ్జస్ట్ చేయండి. అది చూసారండి, అది జస్ట్ బోల్ట్ సిస్టమ్ ద్వారానే దీన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడ. సార్ ఇది మీరు ఎన్ని సంవత్సరాలు తయారు చేస్తున్నారు దీన్ని? ఈ ఎక్విప్మెంట్స్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? ఒక 5 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నామండి. మొత్తం మేము తెలంగాణ, ఆంధ్ర మొత్తం మేమేనండి ఇచ్చేది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అండి, షాప్ కూడా ఇక్కడే అండి, వర్క్ చేసేది ఇక్కడ. మా గూడెం పక్కనే ఉందండి. ఇక్కడ అవి చూపిస్తారు, మీరు కూడా మీరు లైవ్ లో చూడొచ్చు కావాలంటే. ఓకే సార్. మన ఊరు ఒకసారి అందరికి చెప్పండి. ఇండియన్ ఆర్కే వెల్డింగ్ షాప్ అండి. ఇక్కడ సత్తనపల్లి గజ్జల హాస్పిటల్ పక్కన మన రోడ్డు దాని పక్కనే ఉండిద్దండి. మనకి సత్తనపల్లిలో పల్నాడు జిల్లా సత్తెంపల్లి ఆటనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. మొత్తం ఆటనగర్ ఇండస్ట్రీ అంటే ఆటనగర్ అంటే ఎవరైనా చెప్తారు. గజ్జల హాస్పిటల్ పక్కన గొందిలోనే ఉంటాయండి, అవైలబుల్ ఉంటాయండి సామాన్లు, రివర్స్ బళ్ళు,
కావాలంటే ట్రాలీ కావాలంటే ట్రాలీ బళ్ళు, మళ్ళీ అగ్రికల్చర్ సామాన్ మొత్తం, పవర్ వీటర్ సామాన్ మొత్తం దొరుకుతాయండి. ఈ ప్రెజెంట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కూడా వీళ్ళు సప్లై చేస్తారని చెప్తున్నారండి. మీకు హోల్‌సేల్ కావాలన్నా లేదా బల్క్‌గా కావాలన్నా సరే, మీరు డీలర్స్ పరంగా కావాలన్నా లేదంటే హోల్‌సేల్‌గా రైతు వారీగా హోల్‌సేల్ కావాలన్నా సరే వీళ్ళు సప్లై చేస్తారని చెప్తున్నారు. ప్రెజెంట్ మనం ఉన్నది ఇండియన్ ఆర్క్ వెల్డర్స్ పల్నాడు జిల్లా సత్తెంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నామండి.